అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సరళిని దృష్ట్యా పోలింగ్ అయిన తర్వాత ప్రజల వద్ద సేకరించినటువంటి విధానాల వల్ల ఇది ఓటు ఎవరికేసారని సేకరించినటువంటి విధానాల వల్ల కానీ కూటమికి 100% 130 స్థానాల పైనే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ అంటారా, వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతులకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని ఈడ్చుకొస్తే 2019 తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎంటైర్ కూడా చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, భువనేశ్వరి గారు కానివ్వండి, బ్రాహ్మణి గారు కానివ్వండి, నలుగురు కూడా 4 దిక్కుల్లాగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్రవ్యాల్లాగా 4 పక్కలుగా చీలిపోయి ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల్లో తీసుకెళ్తూ మరో పక్క ఎప్పుడైతే 23 సీట్లు వస్తే ఇక పార్టీ పని అయిపోయిందని పార్టీలో పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళే బయటికి వెళ్ళిపోతే ఈ పార్టీ పని అయిపోదు, మేము ఉన్నంత వరకు, మా ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది అయిపోదని 4 దిక్కుల ప్రయాణించి ఈ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా ఉన్నారంటే ఇందులో ఈసారి మాత్రం ఆ 4 పాత్ర ఉంది. మేము చెప్పాం వారం రోజుల క్రితమే 130 స్థానాలకు పైగా వస్తున్నాయి, చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని. అయితే డేట్లు చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు, ఎందుకంటే వాళ్ళకి మంచి చెడులు ఉంటాయి. ఆ ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు కనుక్కొని చేస్తారు. ఇది ఇంట్లో ఆడవాళ్ళు ముహూర్తం అవన్నీ చూసుకుంటారు కాబట్టి నేను డేట్ చెప్పదలుచుకున్నాను. ఇకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు. ఆ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది. 100% నేను అనుకుంటున్నాను నాకు ఒక పేజీ ఉంటుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు పార్టీలో చాలామంది మాట్లాడలేకపోయినా, పార్టీలోంచి పారిపోయినా, ఎలక్షన్కు ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళ టికెట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. అయినా సరే నాకు విజయవాడ పశ్చిమ, అనకాపల్లి పార్లమెంట్ అడిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తానని ఆయన మీద ఇవ్వడం, ఆమె ఓపోయినా సరే నేను ఒకటే మాట చెప్తున్నా. ఎందుకంటే నాకు ఒక పేజీ ఉంటుంది అన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. ఏదన్నా ఆర్డర్గా చేస్తే తమిళనాడులో చేస్తారు, తమిళనాడులో కూడా ఇంతవరకు జరగల. నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రక్తంతో కటౌట్ కాలు కడిగాను తప్ప నా టికెట్ అలా కడిగితే ఇస్తాడని మాత్రం కాదు. ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు కడిగితే ఇస్తాడని కానీ వెళ్తే ఇంకా అడ్వాన్స్ అయ్యి ఇంకా గట్టిగా అడిగేవాడిని. కానీ నేను అలా ఆ మనస్తత్వం లేదు. అవ్వాలే చెప్పా చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను డిమాండ్ చేయట్లేదని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చంద్రబాబు గారిని ఒక డిమాండ్ చేస్తున్నా, అందుకని ఇవన్నీ కూడా నేను చెప్తున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసు, ఇవాళ వాళ్ళు అన్నారు ముసలాడని. ముసలాడైతే
చంద్రబాబు నాయుడు గారేమో కొబ్బరికాయ కొట్టాలంటే వంగి కొడతాడు, జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాలంటే ఆయనకు రాయి ఎత్తి పెట్టుకోవాలి. అది చంద్రబాబు గారి స్టామినా. అయితే చంద్రబాబు గారి పాత్ర ఎంత ఉందో, ఇవాళ ఆ కుటుంబం పాత్ర ఎంత ఉందో, అయితే ఆ కుటుంబంలో ఎవరో రాజకీయాల్లో లేరు కాబట్టి ఆ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒకే ఒక అతను నారా లోకేష్ బాబు గారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు మొన్నటి వరకు రిక్వెస్ట్ చేసేప్పుడు మాత్రం డిమాండ్ చేస్తున్నాం. 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 226 రోజులు 3123 రోజులు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి పార్టీ కోసం నారా లోకేష్ బాబు గారు. 2004లో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. అలాగే 2014లో ప్రభుత్వం రావడం కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు. అలాగే 2019లో పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒక వెరైటీ పాదయాత్ర. ఏంటంటే ఆయనది శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు. మరి పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశాడు, మనం దాన్ని కూడా ఒప్పుకోం. అలాగే పార్టీ భుజస్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక 20 నుంచి 30 వేల మందిని పేరుతో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20-30 వేల మందినితో సహా ఇంకొక 20-30 వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్నాడు లోకేష్ బాబు గారు. For more videos like this, subscribe Big TV channel.